నమస్కారం అండి. భర్త యొక్క పాపపుణ్యాల్లో భార్యకు భాగం ఉంటుందా? ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక కుటుంబానికి యజమాని భర్త. అతనిలో సగభాగము భార్య కనుక భర్త యొక్క పుణ్యంలో మాత్రమే భార్యకు భాగం ఉంటుంది. పాపంలో భాగం అనేది ఉండదు. ధనము భర్తకు తెలియకుండా దాచడము, అత్తమామలను ఆదరించకపోవటము, భర్తను ధిక్కరించి పుట్టింటి వారి మాట వినడము, భర్తకు తెలియకుండా రహస్య కార్యకలాపాలు సాగించడము, దైవాన్ని దూషించటము, నీచ స్త్రీలతో సంచరించడము వంటి చెడు లక్షణాలు కల స్త్రీలకు భర్త పాపంలో భాగం ఉంటుంది. ఆత్మవై పుత్రనామాసి అని వేదం చెప్తుంది. తండ్రి ప్రతిరూపము పుత్రులు. తండ్రి తర్వాత కుటుంబానికి యజమానిగా వ్యవహరించేది వారే కనుక తండ్రి యొక్క స్థిర చర సంపదలతో పాటుగా పాపపుణ్యాల్లో కూడా భాగం ఉంటుందని వారికే సంక్రమిస్తుంది. ఈ కారణంగానే తల్లి తండ్రి చేసిన పాపము పుత్రులకు శాపం అవుతుందనే మాట కూడా పుట్టింది. భార్యాపుత్రులు తప్పులు చేస్తే మందలించకపోతే అది ఆ కుటుంబ యజమాని చేసే తప్పు అవుతుంది. కనుక కుటుంబ పాపపుణ్యాల భారం ఎక్కువగా మోయవలసింది ఆ కుటుంబ యజమాని మాత్రమే.